హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు థింకర్స్ రూమ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఈ ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి ఒక విత్తనం గురించి మనం తెలుసుకుందాం. అది ఏంటంటే ఫ్రెండ్స్, కోకో డిమెర్. ఈ కోకో డిమెర్ యొక్క చెట్లు మరి సీషెల్స్ ద్వీపంలో ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రెస్లీన్ క్యూరోసి అనే ద్వీపాల్లో మరి ఆఫ్రికాలోని సముద్ర తీర ప్రాంతాల్లో ఈ చెట్లు పెరుగుతాయి. ఇవి ఎక్కడ లభ్యం కావు ఫ్రెండ్స్. వీటి ప్రత్యేకత ఏంటంటే ఇవి చాలా పెద్ద సైజు పెరుగుతాయి. ఒక్కొక్క కాయ 30 కిలోల బరువు ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి చూడడానికి పర్యాటకులు వివిధ ప్రాంతాల్లోంచి సీషెల్స్ ద్వీపంలోనికి వెళుతూ ఉంటారన్నమాట. మరి ఇటువంటి ప్రత్యేకత కలిగినటువంటి ఈ ఎంత ఆకృతి కలిగినటువంటి ఈ విత్తనాల గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ విత్తనాలు చూడడానికి పర్యాటకులు ఈ సీషెల్స్ ద్వీపానికి తరచుగా వెళ్తూ ఉంటారు. మరి సీషెల్స్ యొక్క దేశపు పాస్పోర్ట్ మీద కూడా ఈ కోకో డిమెర్ ఆకృతి కలిగినటువంటి ఎంబ్లెమ్ను వారు ముద్రించారన్నమాట. అంతటి ప్రత్యేకత కలిగినటువంటి అరుదైన మరి ఈ కోకో డిమెర్ విత్తనాలు యొక్క పార్క్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ కోకో డిమెర్ విశిష్టతను తెలియజేసేందుకు అనేకమైనటువంటి ఇక్కడ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఫ్రెండ్స్, ఇటువంటి అరుదైన చెట్లను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని పర్యావరణవేత్తలు చెప్తున్నారు. వీటిని డబుల్ కోకోనట్, సముద్రపు కొబ్బరి అని కూడా ఈ కాయను పిలుస్తుంటారు. ఈ సీషెల్స్ ద్వీపంలో ఈ అరుదైనటువంటి విత్తనాలు, ఈ కోకో డిమెర్ అనేటువంటి విత్తనాలు ఎంత ఆకృతిని కలిగి ఉంటాయి. ఇవి ఈ ఆడ చెట్లకే ఈ విత్తనాలు కాస్తాయండి. ఆడ చెట్లకే కాయలు కాస్తాయి. ఇవి ఉమెన్ బటక్స్ను పోలిన విధంగా ఉంటాయి అన్నమాట. ఎంత ఆకృతి కలిగి ఉంటాయి, విశేషంగా ఆకర్షిస్తూ ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ ఎంత ఆకృతి కలిగినటువంటి ఈ కోకో డిమెర్ అనే ఈ కాయలు ప్రపంచంలోనే అతిపెద్ద కాయలు అన్నమాట. అలాగే మగ చెట్లకైతే పువ్వులు పోస్తాయి. ఆడ చెట్లు కాయలు కాస్తాయి, మగ చెట్లకు పువ్వులు పోస్తాయి. ఈ మగ చెట్లకి పూసే పువ్వులేమో ఈ మేల్ ఆర్గాన్ టైప్లో ఉంటాయి అన్నమాట. అంతటి ప్రత్యేకత కలిగినటువంటి యొక్క కోకో డిమెర్ చెట్లు అరుదుగా ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే మరి ఇవి ప్రపంచంలో ఈ సీషెల్స్ ద్వీపంలోనే ఇవి ఉన్నాయి. జనావాసాలు లేని ప్రాంతంలో ఈ చెట్లు ఉన్నట్టుగా చెప్తున్నారు ఫ్రెండ్స్. మరి ఇటువంటి అరుదైన చెట్ల గురించి మరి పర్యావరణవేత్తలు వీటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు అన్నమాట. అలాగే మరి ఈ చెట్లు కొబ్బరి చెట్లు మాదిరిగానే ఉంటాయి. అలాగే చూడండి, వీటి ద్వారా వింత ఆకృతి కలిగినటువంటి అనేక ఉపకరణాలు పూర్వకాలంలో తయారు చేశారు అన్నమాట. అలాగే వివిధ రకాలైనటువంటి ఉపకరణాలు పూర్వం ప్రజలు తయారు చేసేవారు అనమాట. అలాగే ఫ్రెండ్స్, వీటిని మరి విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. చైనా మరియు ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసి అక్కడ సాంప్రదాయమైనటువంటి ఆయుర్వేద మందుల్లో ఇది వాడుతూ ఉంటారు. ఎందుకంటే వీటిలో విశేషమైన ఔషధ గుణాలని ఉన్నాయని చెప్తున్నారు. ఈ విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుంటారు అన్నమాట. అలాగే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ అరుదైన వృక్షాలని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని పర్యావరణవేత్తలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.